కార్పొరేషన్లో ఉండే ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అయితే ఈరోజు ఈ యొక్క పాఠం నుంచి నేర్చుకున్న పాఠం నుంచి ఫ్యూచర్లో జరగకూడదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, రెవెన్యూ వాళ్ళు కలిసి ఈ ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే కెనాల్ ఉందో కెనాల్ని రెండు పక్కల టౌన్ ఏరియాలో కొందరు ఆక్యుపై చేసుకుని అది ఉండాల్సిన వెడల్పు కంటే చాలా తగ్గిపోయింది. అంటే అక్కడ బాటిల్ నెక్ అయింది. బాటిల్ నెక్ అవ్వటం వల్ల ఓవర్ఫ్లో వచ్చిన వాటర్ వెనకదంతో సిటీ మీదకి వచ్చింది. అందువల్ల ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బంది ఉండకూడదని యాక్చువల్గా అక్కడ ఎంత వెడల్పు చేయాలి, ఎంత లోతు ఉండాలి, అక్కడ రిటైనింగ్ వాల్ ఏమైనా కట్టాలా, ఇంకేదైనా బైపాస్ ఏదైనా చేయొచ్చని ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంత వర్క్ చేశారు. అయితే మున్సిపల్ శాఖ వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించి ఏం చేయాలా, రెవెన్యూ ఏం చేయాలి ఈరోజు డిస్కస్ చేశారు. ప్రిలిమినరీ ఫస్ట్ డిస్కషన్, కంబైన్ డిస్కషన్. మళ్ళీ ఈ నెల 18వ తేదీ మళ్ళీ కూర్చునేటట్టుగా ఈ లోపల అధికారులకు యాక్చువల్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు అవన్నీ వర్క్ చేసుకొని వస్తే 3 డిపార్ట్మెంట్లు 18వ తేదీ కూర్చొని మళ్ళా ప్రణాళికను రచించి కంబైన్డ్గా ముఖ్యమంత్రి గారికి చూపించి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో మళ్ళా, ఎందుకంటే ఇది డిజాస్టర్లో వచ్చింది, మళ్ళా డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి కొంత సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ. జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు కూడా అట్ వాడేశాడు. అవి జనరల్గా ఏంటంటే లోకల్ బాడీస్కి ఇవ్వాలా. లోకల్ బాడీస్ వాళ్ళు మున్సిపాలిటీస్లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవి ఫైనలైజ్ చేసుకోవాలా. కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని 15th ఫైనాన్స్ రోడ్డుకి అవసరమా, డ్రైన్కి అవసరమా, డ్రింకింగ్ వాటర్కి అవసరమా, లైట్కి అవసరమని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్ని డైవర్ట్ చేశాడు. అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,300 కోట్లు శాంక్షన్ 2019 ఫిబ్రవరిలో నేను శాంక్షన్ చేయించా, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఇవ్వగా అది క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఎవరు బాగొట్టుకోరు అట్టాడిది. అయితే మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్తో అది మళ్ళా ఇచ్చారు. ఈ విధంగా అన్ని అవకతవకలు చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్దిగా ఫైనాన్షియల్ నుంచి బయటపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ బుడమేరు కూడా రేపు 18వ కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అటు మున్సిపల్ శాఖ, అటు డిజాస్టర్ కలిసి దీన్ని చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాన్నే యాక్చువల్గా ఇప్పుడు అధికారులకు ఇచ్చింది. అదే యాక్చువల్గా అంటే టౌన్ ఏరియాలో వాళ్ళు యాక్చువల్గా 5,000 క్యూసెక్సా 10,000 క్యూసెక్స్ ఎంత అనేది ఆ బైపాస్ ఒకటి ప్లాన్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ బైపాస్ ఎలా పోవాలా ఇదంతా కూడా 18వ తేదీకి ఒక క్లారిటీతో వస్తారు. 750 ఇళ్ళు, 3,750 హౌసెస్ మున్సిపల్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. అయితే కార్పొరేషన్ ఏరియాలో, అయితే సిఆర్డీ ఏరియాలో ఎన్ని ఉన్నాయో కూడా స్టడీ చేయమని సిఆర్డీ కమిషన్కి ఇచ్చాము. వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది 18th సబ్మిట్ చేస్తారు. సిటీ నుంచి నీళ్ళు ఎందుకు పోలేదంటే కారణం ఏంటంటే, ఒకటి బుడమేరు ఓవర్ఫ్లో కావటం, రెండోది కొన్ని ఏరియాలో రైల్వే ట్రాక్ కింద ఏదైతే ఉందో అది చాలా చిన్నది ఉంది. అది యాక్చువల్గా రైనీ సీజన్లో వాటర్ పోవటానికి ఆ రోజుల్లో కట్టింది. బట్ ఒక్కసారి బుడమేరు వాటర్ మొత్తం వచ్చి సిటీ మీద పడి 10 అడుగులు 12 అడుగులు వచ్చిన తర్వాత అంత వాల్యూము ఆ యొక్క రైల్వే ట్రాక్ కింద వాటికి వెంట్స్ కింద పోవాలంటే, ఎందుకంటే నేనే పర్సనల్గా ఒక 10 సార్లు అక్కడికి పోయాను. అసలు ఎందుకు ఏమవుతుంది, ఉన్న వెంట వచ్చి 16 నుంచి 20 అడుగులు వెడల్పు. బట్ ఒక్కసారి ఇంత వాటర్ 12 అడుగులు సిటీ మొత్తం వచ్చిన వాటర్ పోవాలంటే కష్టమై 10 రోజులు పట్టింది. అది దాని విషయం కూడా రైల్వే శాఖ వాళ్ళతో మాట్లాడి వెంటనే మళ్ళీ ఏదైనా పెద్ద చేయటం దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ దాని యాక్షన్ విల్ వర్కౌట్. థ్యాంక్ యూ.